నమస్తే అండి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మనకి రేపు విజయదశమి అండి. విజయదశమి రోజున ఉదయాన్నే లేవగానే మనసులో మనకి ఏదైతే కనుక ఒక కోరిక ఉందో ఆ కోరికను అనుకుంటూ మన అరచేతులను చూసుకొని ఈ ఒక్క మాటను కనుక మనం అనుకోగలిగితే నిజంగా ప్రపంచం మన దగ్గరికి క్షణాల్లో మన కోరికను తీర్చడానికి అవకాశం అనేది ఉందండి. విజయదశమి అంటేనే మనకి పేరులోనే ఉందండి, మనకి విజయాలను ప్రసాదించే ఒక మంచి రోజని. ఒక దశమి అంటేనే మనకి మంచి రోజు. అలాంటి ఒక విజయదశమి రోజున మనం చేయవలసిన చిన్న పరిహారం అండి. మనం ఎప్పటిలాగానే మన అరచేతులను చూసుకుంటూ ఉదయాన్నే లేవగానే ఇప్పుడు మీ కోరిక ఏదైతే ఉందో, మనసులో ఏదైతే అనుకుంటున్నారో, అంటే ఒక సంతాన భాగ్యం కావాలని కానీ, లేదంటే ఒక జాబ్ కావాలని కానీ, మనీ ఏదైతే రావాలని అనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు మనసులో ఊహించుకుంటూ, అంటే అది నాకు జరిగింది అని అనుకుని ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తూ నాకు సంతాన భాగ్యం కలిగింది, ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి 27 సార్లు చెప్పండి ఫ్రెండ్స్. సంతాన భాగ్యం కలిగింది, ప్రపంచానికి ధన్యవాదములు అని కానీ, లేదంటే మీరు అనుకున్న ఒక గవర్నమెంట్ జాబ్ కానీ, ఏదైతే ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి జాబ్ దొరికింది, ధన్యవాదములు, నేను అనుకున్న జాబు నాకు ఇచ్చినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి మీరు ఏదైతే ఒక విషయం గురించి అనుకొని ఈ పరిహారాన్ని చేయండి. 27 సార్లు చెప్పండి. ఎందుకు 27 సార్లు అంటున్నామంటే మనకి నక్షత్రాలు 27 అండి. అందువల్ల 27 నక్షత్రాల సాక్షిగా మనం ఆకాశాన్ని అడుగుతున్నాం కాబట్టి ప్రపంచం మన కోరికను తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేయొచ్చండి, ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు. ఒకసారి చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మన ఛానల్ ఇంకా ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరొక 10 మందికి షేర్ చేయండి. నమస్తే, సాయిరామ్.